నన్నయ్య వర్సిటీలో 2019 నుంచి 2024 వరకు నిధులు, వ్యయాలు, నియామకాలపై పూర్తి వివరాలు తనకు తక్షణమే అందజేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ డిమాండ్ చేశారు. సుమారు 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల వరకు విశ్వవిద్యాలయ నిధులు దుర్వినియోగమైనట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు తనకు కావలసిన వివరాలతో కూడిన లేఖను వర్సిటీ డీన్ అకాడమిక్ అఫైర్స్ ఆచార్య పి. సురేశ్వరమ్మకు శనివారం అందజేశారు. ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ వర్సిటీలో జరిగిన అవకతవకలపై సిబిసిఐడి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తెస్తానని అన్నారు. టెండర్ల విభాగానికి సంబంధించి 2019-2024 వరకు ఇచ్చిన నోటిఫికేషన్లు, L1, L2, L3, L4 నిర్మాణాలు, కాంట్రాక్టర్లు, విద్యార్థుల ఫీజు, వస్తున్న ఆదాయం తదితర వివరాలు అందజేయాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులను తిరిగి చేర్చుకోవద్దని ప్రభుత్వం చెప్పినా ఎందుకు పాటించలేదో వివరణ కావాలని అన్నారు. వర్సిటీలో పలు పనులకు సంబంధించి టెండర్లను వైకాపా అనుచరులకు, బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈసీలో మాజీ ఎమ్మెల్యే తన మామగారిని సభ్యుడిగా చేర్చుకుని దోపిడీకి మార్గాన్ని సుగమనం చేసుకున్నారని అన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నమస్కారాలు. రాజనగరం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 432 కళాశాలలు, అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ. ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధనతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడద్దని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీని తీసుకొచ్చింది. నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు. వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ అంతా, ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో కూడి నిండిపోయింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 2019 నుంచి 2024 సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఎంతటి అవినీతిమయం అంటే ప్రతి విషయంలోనూ కూడా దోపిడీ. ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు, వాళ్ళకు కావలసినటువంటి బంధువులకి, వాళ్ళకు కావలసినటువంటి స్నేహితులకి, వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు. పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్టులు పేమెంట్లు చేశారు. అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఇక్కడ. అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకు నాయకులు యొక్క బంధువులకి, స్నేహితులకి, వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే ఎంత దోపిడీకి గురవుతుందో మనం అర్థం చేసుకోవాలి. అలాగే గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి మామగారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా పెట్టుకున్నారు. ఇక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్రూవల్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు యూనివర్సిటీలో. అలాంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఆయన సొంత పిల్లనిచ్చినటువంటి మామగారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేసుకుని ఇక్కడ అక్రమాలు ఇక్కడ ఎక్కువ సాధించారు. అదేవిధంగా చూస్తే ఫైనాన్స్ కమిటీలో కూడా వాళ్ళ బంధువులే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా అక్రమాలు ఏ విధంగా చేయాలి, దోపిడీలు ఏ విధంగా చేయాలి, యూనివర్సిటీని ఎన్ని విధాలుగా దోచేయాలనే దానికి వాళ్ళ మార్గనిర్దేశకాలు కొంచెం అన్నీ వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ అంతా కూడా దోపిడీ చేశారు. చివరికి ఇక్కడ కాన్వికేషన్ విషయంలో కానీ, సిబ్బంది విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా వేశారు. ఇక్కడ అసలు ఇక్కడ అది ఇదని ఏమి లేదు. దొరికిందల్లా కూడా ఏదైతే ఉందో ఎవరైనా సరే ఉద్యోగం చేయాలి అని అంటే వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏంటి అనేది కూడా చూడకుండా వీళ్ళే సపోర్ట్ చేసి దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కన్స్ట్రక్షన్ విషయంలో భారీ మోసాలు జరిగినాయి. చిన్న కాన్వికేషన్ పెట్టాలంటే కూడా అక్కడ ఖర్చులు భయంకరంగా రాసేయడం, ఖర్చులేమో తక్కువ పెట్టడం, అది కూడా బినామీ కాంట్రాక్ట్లకు ఇవ్వడమే ఇక్కడ జరిగింది. అలాగే షాపుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ప్రతి విషయంలో కాలేజీ డెవలప్మెంట్ సిడిసి అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా బీడీలు కూడా ఎవరైతే
డీడీలు వీళ్ళకి వస్తాయో దాన్ని వీడికి కూడా దుర్వినియోగం చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగే ప్రతి విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ స్విమ్మింగ్ పూలు లేకపోతే జిమ్ము ఇక్కడ ప్రతి విషయంలోని ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. ప్రాథమికంగా మేము ఇక్కడ చాలా రిపోర్ట్ తయారు చేసాం. రిపోర్ట్లన్నీ కూడా తయారు చేసాం. ఇంకా కూడా మేము ఇన్ఫర్మేషన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా ఇప్పటికే మేము తయారు చేసిన ఇటువంటి రికార్డు చూస్తే ఇన్ని ఫైల్స్ దొరికినాయి. ఇక్కడికి మాకు మేము సేకరిస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా ఇప్పుడు ఈ రోజున రిజిస్ట్రార్ గారికి అడగడం జరిగింది. రిజిస్ట్రార్ గారు అందుబాటులో లేరు. ఇంకొక సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరో రిజిస్ట్రార్ గారు ఆప్షన్స్లో ఎవరు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గారు అనుకుంటూ ఉన్నారు. వారు కూడా సమాధానం ఎలా ఉందంటే ఇక్కడ ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 40 మంది జాయిన్ చేసుకున్నట్లుగా మాకు వచ్చిందంటే అంతమంది కాదండి జాయిన్ చేసుకోండి, కొంతమందిని జాయిన్ చేసుకుని ఎంతమంది అంటే చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తారంటే మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ చేసాం, ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ చేసుకున్నారు కదా అంటే అయితే నాకు కూడా కొంత తెలుసండి అంటే అక్రమాలు జరిగినాయి, ఇన్ని కోట్ల రూపాయల అక్రమాలు జరిగింది కదంటే మా బడ్జెట్ తక్కువ అండి అన్ని కోట్లు ఉండవండి అని చెప్తున్నారు ఆయన. అంటే అన్ని ఇక్కడ అందరూ కూడా కింద నుంచి పై స్థాయికి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్తో కూడినటువంటి స్కామ్ జరిగింది. ఇక్కడ రాజకీయ నాయకులే కాకుండా ఇక్కడ అధికారులు, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ గారు కూడా ఎవరైతే మొన్నటి వరకు వైస్ ఛాన్సలర్గా ఉన్నారో ఆయన రిజైన్ చేసి కూడా ఫైల్ మీద సంతకం పెడుతున్నాడు అనేది కూడా మాకు సమాచారం వచ్చింది. కొన్ని కాంట్రాక్టుల బిల్లుల మీద కూడా ఏదైతే స్టూడెంట్స్ ఫీజు ఏదైతే ఇప్పటివరకు డిపాజిట్లుగా ఉందో అవి కోట్లాది రూపాయలు కూడా డ్రా చేశారు. పూర్తి స్థాయిలో కోట్లాది రూపాయలు ఇక్కడ లూటీ జరిగింది యూనివర్సిటీలో. ఇక్కడ ఈ యొక్క విద్యార్థుల సొమ్ము కూడా పూర్తి స్థాయిలో కూడా అంత లూటీ జరిగింది. విద్యార్థులకు హాస్టల్ విషయంలో కూడా నాణ్యమైన ప్రమాణాలు పాటించకుండా వాళ్ళ సరైన భోజనం కానీ వసతులు కానీ లేవు. అసలు విద్యార్థులు కట్టినటువంటి హాస్టల్ ఫీజులు ఏమైనా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి విషయంలో అణువణువులు అంతా కూడా ఇక్కడంతా దోపిడీకే గురైంది. కాబట్టి సమాచారం అడగడానికి యూనివర్సిటీకి వచ్చాము. ఇంకా సమాచారం సేకరిస్తున్నాం. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద పూర్తి స్థాయిలో సిఐడి ఎంక్వైరీ చేయించి ఈ యొక్క యూనివర్సిటీలో అక్రమాలన్నీ కూడా బయటకు తీసి ప్రజాసొమ్ము ఎవరెవరు తీసుకున్నారో ప్రతి రూపాయి కక్కిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను.